ఈరోజు ట్యూస్డే స్పెషల్ మాది చికెన్ చేసిన చికెన్ గ్రేవీ ఆయిల్ పెట్టాను చూడండి. ఇందులో ఆవాలు కొన్ని వేసుకున్నాను. ఈ స్టైల్లో చేసి చూడండి ఒకసారి. నా స్టైల్లో అయితే చేస్తున్నా, రాయలసీమ స్టైలు. ఆవాలు వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాను. ఇలా బాగా వాటర్ పిండేసుకొని చికెన్ వేస్తే సూపర్గా ఉంటుంది చూడండి. వేసిన తర్వాత 10 minutes తర్వాత ఇలా అయింది. అందులో కొద్దిగా వాటర్ వచ్చాయి కదా, ఇవైతే వంపేసుకోవాలి సైడ్కి తీసుకొని. నేను ముందుగానే మసాలాలు మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఇందులో అల్లము, వెల్లుల్లి, ఒక టమోటా, ఒక ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, మిరియాలు వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఈ మసాలా అంతా ఇందులో ఇప్పుడు చికెన్లోకి వేసేద్దాము. ఇలా వేగిన తర్వాత చిటికెడు ఉప్పు, పసుపు, తగినంత ధనియాల పొడి, చికెన్ సరిపడే అంత వేసుకొని. నేనైతే 1/2 kg తెచ్చాను ఈరోజు. తగినంత కారం, కొంచెం గరం మసాలా. చికెన్ రెడీ అయిపోయింది, బాగా ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి వేడిగా అన్నం ప్లేట్, వేడిగా ఇలా అన్నం చికెన్ ముక్కలు. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నేను గ్రేవీ కంటే ముక్కలు ఎక్కువ వేసుకుంటాను. దానికి ఉల్లిపాయ లేకపోతే మనకి ముద్ద దిగదు. ఇలా కట్ చేసి పెట్టుకోను.